నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తులసీదాస్ ప్రశ్న రావణ్ అరెస్టు పైన అసలు విషయాన్ని బయటపెట్టేసింది. అది మామూలు విషయం కాదు. ఇప్పటిదాకా న్యాయ వ్యవస్థలు మాకు బెయిల్ ఇచ్చాయి, న్యాయ వ్యవస్థలు మమ్మల్ని చట్టాన్ని కాపాడాయి, న్యాయ వ్యవస్థలు మాకు అండగా నిలబడ్డాయి కాబట్టి రావణ్ అరెస్ట్ కాకుండా బెయిల్ మీద బెయిల్ మంజూరైందని డప్పు కొట్టుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు తాజాగా తులసీచంద్ ఏం చెప్తుందో తెలుసా? ఎర్ర కండవ వేసుకున్నాడని, ఎర్ర కండవ వేసుకొని వీడియోలు చేస్తున్నాడని, ఆయన ఎందుకు ఎర్రకండ వేసుకున్నాడు అని వేరే వాళ్ళు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆదివాసీలకు, గిరిజనులకు, ఏదైతే ఎక్కడైతే అడవుల్లో జీవిస్తున్నటువంటి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ అసూలు బాసినటువంటి మావోయిస్టులకు చిహ్నంగా నేను ఎర్రకండవ ధరిస్తున్నాను అని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడంట. ఈ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఆయన మీద ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారని మా బుర్రలేని గుజ్జు తక్కువ మా తులసీచంద్ చెప్పింది. అమ్మ తులసీచంద్, నువ్వు రావణ్కి సపోర్ట్ చేసిన దాంట్లో తప్పు లేదు. ఆమె ఏమంటుందంటే 100% రావణ్ అసలు మాట్లాడింది తప్పే కాదంట. తప్పేముందిలే, ఎందుకంటే ఆయన నీకు ఆయన ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి తప్పేముంది మాట్లాడటంలో. అసలు నేనేం మాట్లాడుతున్నానంటే, రావణ్ మాట్లాడినటువంటి ఆయన ఎర్రకండ వేసుకోనో లేకపోతే ఇంకో దానికో ఆయన అరెస్ట్ చేయాల. అసలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో నక్సల్స్ అనేటటువంటిది ఒక సమస్యగానే పరిగణించబడట్లా. ఆ రోజులు అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. ఎక్కడైతే నక్సల్స్ బరి అనేటువంటిది చాలా తగ్గిపోయింది. ఏ కారణాల వల్ల తగ్గిపోయిందో ఏమో తెలియదు, కానీ ఒక రకంగా తగ్గిపోయిందని చెప్పాలి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు నక్సల్స్ ఎక్కడ అడవుల్లోకి వెళ్తారు, ఎందుకు గన్ను పట్టుకుంటారు అంటే, ఎక్కడైతే అణిచివేత ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే ప్రజల మీద దోపిడీతనం ఎక్కువ ఉంటుందో, ప్రజల్ని పీడించేతనం ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే నిరుద్యోగం ఎక్కువ ఉంటుందో అలాంటి చోట మాత్రమే ఈరోజు అంటే ఎనుకబడినతనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే నక్సల్స్ ఉద్యమం పుడుతుంది. నేనేమంటున్నానంటే, నక్సల్స్లో ఆయన నక్సలైట్లోకి సపోర్ట్ చేశారని అరెస్ట్ చేశారంటే మేమందరం దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ అంతకంటే ముందు నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఆయన ఏదైతే మాట్లాడాడో రాముడు గురించి, సీత గురించి, అట్లాగే మహాభారతం గురించి, కాశ్మీర్ పండితుల గురించి, లేకపోతే సనాతన ధర్మం గురించి, ఇలా ఏవైతే అతను మాట్లాడాడో ఆ వీడియోలు ఒకసారి ప్లే చేయి. నువ్వు కేవలం ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో ఎర్రకండ వేసుకున్న అంటే ఎంత తెలివిగా మహా తెలివి, మహానటి ఈమె. ఎంత మహానటి అంటే అసలు ప్రభుత్వం చాలా తప్పు చేసింది. రావణ్ కంటే కూడా తులసీచంద్ని ముందు జైల్లో మింగాలి. ఇది వాస్తవ విషయం. ఒక లేడీ అనేటువంటిది లేకపోతే ఇంకో కారణమో తెలియదు, కానీ అసలు నాకు అర్థం కావట్లా. మీకు విషయం తెలుసా? ఇలా తప్పుడు విషయాన్ని ఫ్యాబ్రికేట్ చేసినందుకే అతన్ని అరెస్ట్ చేశారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అది కూడా ఒకటి ఉంది. అతను మాట్లాడినటువంటి అన్ని వీడియోలు దాచిపెట్టేసి ఈ ఒక్క వీడియోని ప్లే చేయడం ద్వారా నీ ఇంటెన్షన్ ఏంటి? ఓహో, అతను నక్సల్స్కి సపోర్ట్ చేశాడు కాబట్టే అతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి దాన్ని ఫ్యాబ్రికేట్ చేయాలని నువ్వు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నావా? మరి హిందూ దేవతలను తిట్టింది, హిందువులను అవమానపరిచింది, హిందువుల గురించి నీచంగా మాట్లాడింది. ఇవి మీకు కనపడలేదు. ఇవి అంటే నక్సలైట్లు ఎక్కడైనా దేవుళ్ళని వ్యతిరేకిస్తారా? నక్సలైట్లు ఎక్కడైనా దేవుళ్ళని అవమానపరుస్తారా? నక్సలైట్లు ఎక్కడైనా దేవుళ్ళ జోలికి వెళ్తారా? ఇప్పటిదాకా ఏ నక్సలైట్ కూడా తనకి ఒకవేళ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు, సమాజంలో విధానాలు నచ్చకపోవచ్చు, కానీ దేవుడి జోలికి పోలా. వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళకి కష్టం వస్తే కూడా వాళ్ళు మొక్కేది దేవుళ్ళకే. ఇది వాస్తవ విషయం. మీకు ఒక విషయం తెలుసా? నక్సల్స్ ఉద్యమం చేసేటప్పుడు, నక్సల్స్ పోరాడేటప్పుడు చాలామంది అంటారు కామ్రేడ్ ఉద్యమం నడుస్తుందంటారు. కానీ వాళ్ళు చివరికి చనిపోయేటప్పుడు, యుద్ధం చేసేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక మహాభారత నీతి ఉంటుంది. అందుకే వాళ్ళు అమరులైనా కూడా ప్రజల్లో శాశ్వతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు. దయచేసి అలాంటి నక్సల్స్ తోటి ఇలాంటి బ్రోకర్ కానీ పోల్చకండి. మీలాంటి బ్రోకర్లను పోల్చకండి. మీరు ఎంత బ్రోకర్లు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అలాగే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనూ దేశంలో దేశం కోసం, అటు తెలంగాణలో ఇటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకురావడంలో, ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకురావటం కోసం ఒక ప్యాకేజీ మాట్లాడుకొని మీరు మాట్లాడుతున్నటువంటి మంత్లీ జీతగాళ్ళు. ఇది వాస్తవ విషయం.
కూలీ నా కొడుకులు, అది మాత్రం వాస్తవ విషయం. దానిని నక్సల్స్తో పోల్చుకుంటాం. ఆస్తులు వదిలిపెట్టి, భార్య బిడ్డలను వదిలిపెట్టి, అన్నదమ్ములను వదిలిపెట్టేసి, ప్రజాజీవన స్రవంతిని వదిలిపెట్టి అరణ్యాల్లోకి వెళ్ళి ప్రజల కోసం పోరాడినటువంటి అసూలు బాసిన అమరులతో పోల్చుకుంటావు అని చెప్పు తీసుకుని కొడతాం. గుర్తుపెట్టుకో, నువ్వు ఒక లేడీ అని కూడా చూడకుండా చెప్తున్నావు. ఏంటి ఏంటి నిన్ను ఎవడైనా సోషల్ మీడియాలో 100 మంది విమర్శిస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా విమర్శిస్తే నువ్వు పోయి తెలంగాణలో పోలీసులు కంప్లైంట్ ఇస్తావు. ఏంటి, నీకు ఒక్కదానికి ఆత్మాభిమానం ఉంది, నీకు ఒక్కదానికి ఆత్మగౌరవం ఉంది, నీకు ఒక్కదానికే నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థంతో పుట్టావు. నువ్వు మిగతా వాళ్ళు ఎవరు ఆడవాళ్ళు కాదు, మిగతా వాళ్ళు ఎవరికి ఆత్మగౌరవం లేదు, దేవుళ్ళు కూడా ఆత్మగౌరవం లేదు, దేవుళ్ళు కూడా అవమానపరచవచ్చు, ఏం కాదు. ఎంత దారుణంగా, ఎంత తెలివిగా వాడు చెత్తవాగుడు వాగి దేవుళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడి చేస్తే వీడు ఎంత తెలివిగా వాడిని హీరో చేయాలని చెప్పి చూస్తున్నారు. ఎవడో నిన్న ఒకడు మాట్లాడాడు, దాసరి శ్రీనివాసరావు అంట. అది మాట్లాడుతున్నాడు, ఏబిఐని టార్గెట్ చేశాడు, టీవీ5ని టార్గెట్ చేశాడు, మహాన్యూస్ని టార్గెట్ చేశాడు. ఇవన్నీ ఎందుకు టార్గెట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కోసం టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చుట్టడం కోసం టార్గెట్ చేశారు. వాళ్ళని మాట్లాడి ఈయన ఫేమస్ అవుతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కూలి జీతభత్యం కోసం మీరు టార్గెట్ చేశారు. నేను మిమ్మల్ని క్లియర్గా అడుగుతున్నా ఒకటే మాట, ప్రశ్న రావణ్ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడా లేదా? నిన్న జరిగినటువంటి సభల్లో ఏదైతే ఆయన మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని అక్కడ పులి స్టాప్ పెడితే దాన్ని అసలు ఏం పట్టించుకోవట్లా. ఇప్పుడు ఏమేముంటుందో తెలుసా, అట్లా అరెస్ట్ చేయాల్సి వస్తే అంటే ఎర్రకండవ ధరించాడనే రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేస్తే, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నక్సల్స్లో కలిసిపోవాలన్నాడు, గన్ను పట్టుకుని అడవుల్లోకి వెళ్ళాలనుకున్నాడు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ చాలా సన్నిహితంగా ఉన్నాడు, కారు కొనిచ్చేంత సన్నిహితంగా ఉన్నాడు. నేను అడుగుతున్నాను, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదు చేయకూడదు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజైనా ఇంకొక రోజైనా నక్సల్స్ అంటే నాకు ఇష్టం, సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యల పోరాటం కోసం అడవిలోకి వెళ్ళారు, అలా పోరాడాలనిపిస్తున్నానని చెప్పింది ఆయన ఒక హీరోగా ఆయన ఒపీనియన్ చెప్పాడు. ఒకటి. రెండవది, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అని నువ్వే చెప్పావు. గద్దర్ లాంటి వ్యక్తితో స్నేహం సన్నిహితం అంటే అది ఒక 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 కొత్త పుస్తకం లాంటిది. అది ఎప్పటికీ బోరు కొట్టినటువంటి పుస్తకం లాంటిది. ఇప్పుడు రావణ్ అనేటువంటి వాడు చెదులు పడినటువంటి చెత్త కాగితాల మీద రాసినటువంటి పేపర్ లాంటి వాడు. అర్థమైందా? సో గద్దర్ గారికి రావణ్కి పోలిక పెట్టిన నీలాంటి వాళ్ళని ఇంకా తెలంగాణ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలంగాణ జర్నలిస్టుగా చెప్పుకుంటున్నందుకు వాడు సిగ్గు తలదించుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, రావణ్ మీద ఏదైతే నక్సల్స్ని ప్రభావితమయ్యేలాగా ఆయన ప్రసంగాలు చేస్తున్నాడనో దాని మీద కేసు పెట్టలా. ఒకవేళ అది కేసులు పెడితే న్యాయస్థానం దాన్ని కొట్టివేసిద్ది. ఎందుకంటే 4 కేసుల్లో మీకు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం ఇంకో కేసులు ఇస్తుంది. కానీ నా 5వ కేసులో ఆయన ఏదైతే నోటి దూలతోటి ఒళ్ళు బలిసి మాట్లాడాడో, హిందూ దేవతల్ని అవమానపరుస్తూ మాట్లాడాడో, హిందువుని మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడాడో, ఒక కమ్యూనిటీని రెచ్చగొట్టడం కోసం ఆయన మాట్లాడాడో అవి మాత్రమే అక్కడ ప్రజెంట్ చేశారు. కాబట్టి అవన్నీ వీడియోలు చూసిన తర్వాత ఇతను తప్పు చేశాడని న్యాయస్థానం భావించింది కాబట్టి అతను అరెస్ట్ చేశాడు. నేను ఈరోజు అంటున్నా, తొందరలో నువ్వు కూడా వెళ్తావు, నీకు కూడా తొందరలో వెళ్ళే యోగం ఉంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. నువ్వు చాలా తెలివిగా జర్నలిజంలోనే ఒక నూతన అధ్యాయం చిక్కడు దొరకడనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎంత చక్కగా ఫ్యాబ్రికేట్ చేసిందంటే ఆ విషయాన్ని. ఆయన ఎర్రకండ వేసుకున్నాడు. సింపుల్గా ఏం చేస్తుందంటే, ఆయన ఎర్రకండ వేసుకున్నాడు, యువతను రెచ్చగొట్టేస్తున్నాడు, యువతని నక్సల్స్ ఉద్యమాల్లో తీసుకెళ్తున్నాడు. అసలు వాడు చెప్తే నక్సల్స్ ఉద్యమంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అంత అవివేకులు ఎవరైనా ఉంటారా? ఒక్కనన్నా ప్రభావితం చేయగలుగుతారా? కాకపోతే అతను ఇంకొక మతంలోకి కన్వర్ట్ చేయించగలుగుతాడు. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లే, వాళ్ళ మతం గురించి నేను మాట్లాడదలుచుకోవట్లే. కానీ ఇక్కడ మీరు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సభను పెట్టేసి మీ ఇష్టాసారంగా మాట్లాడి ఒక ఉప ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా మాట్లాడి, అలాగే హిందువులు కించపరిచే విధంగా మాట్లాడి, ఇష్టాసారంగా మాట్లాడి ఈరోజు ఆయన ఎర్రకండ వేసుకుంటే అరెస్ట్ చేశారు. మరి అలా అరెస్ట్ చేయాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్తున్నావు చూసావు. అది చాలా ముఖ్యమైన విషయం. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె అంటుంది బాలరాముడి ట్రస్ట్లో అన్యాయం అవినీతి జరిగింది, ఉండిలో అక్రమాలు జరిగాయి, రావణ్ అరెస్ట్ అయ్యాడు కదా, పవన్ నువ్వు హ్యాపీ కదా, ఇప్పుడు రాముడి గురించి పట్టించుకో అంటుంది. నేను అడుగుతున్నా,
కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇన్వెస్టిగేషన్ వేసింది, కేంద్ర ప్రభుత్వం దాని మీద విచారణ చేస్తుంది. ఆల్రెడీ విచారణ చేయకపోతేనో ఇన్వెస్టిగేషన్ వేయకపోతేనో మనం మాట్లాడాలి. లేకపోతే మీలాంటి కాంగ్రెస్ పార్టీలో, లేకపోతే మీలాంటి చైనా బ్యాచ్ వాళ్ళు దీని మీద మొరగాలి. మీరు మొరగండి, మీరు మొరగాల్సిన సమయంలో మీరు మొరగండి. వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యి వాడి లడ్లు తయారు చేశారన్నప్పుడే మీలాంటి చైనా బ్యాచ్ ఆ రోజు కొంతమందికి సపోర్ట్గా మాట్లాడారు. ఇవాళ ఎందుకు మరి టార్గెట్ చేస్తున్నారు? ఇవాళ మీకు దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు? ఎందుకంటే మీరు ప్రశ్నించడానికి ఒక అస్త్రం కావాలి. మీరు హిందువులు కాదు, హిందువులుగా ఉంటూ ఎవరికో ఊడికం చేస్తున్న బానిసలుగా వ్యవహరిస్తున్నటువంటి పేటీఎంకు నెలవారీ జీతగాళ్ళు అనేది వాస్తవ విషయం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జర్నలిజం బాగా చేస్తున్నావు, నీ వీడియోస్ బాగా పోతున్నాయి కదా, అందులో చేసే వృత్తికి న్యాయం చేసుకో. నువ్వు ఒక జర్నలిస్ట్గా ముందుకు వెళ్తావు. అంతేగాని ఎవడో పేమెంట్ ఇస్తున్నాడు, దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి మనం మాట్లాడేటువంటి లోఫర్ మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానికి కొన్నాళ్ళ తర్వాత నీ క్రెడిబిలిటీ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, ఆయన ఎర్రకండ వేసుకున్నాడని ఇంకో దాని మీద అరెస్ట్ చేయాల, ఆయన హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలని ఈరోజు కూడా మేము స్టేట్మెంట్ అలాగే ఉంచుతున్నాం. అంతేకాకుండా ఒక వేరే మతం వాళ్ళని రెచ్చగొట్టి హిందువుల్ని వాళ్ళ దగ్గర చులకన భావం చేసి జాతి సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఉన్నాడు కాబట్టే అతని మీద కేసు నమోదు చేశారు. అది న్యాయస్థానం నమ్మింది కాబట్టే అతనికి రిమాండ్ విధించి జైలుకు పంపించారు. ఇది వాస్తవ విషయం. అంతేగాని ఈరోజు చాలామంది ఉన్నారు బయట నక్సల్స్కు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదే, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసి లోపల పెట్టలేదే. వాళ్ళని ఒకవేళ ఆ కారణంతో అరెస్ట్ చేస్తే పర్టికులర్ రీజన్ పోలీసు వాళ్ళు అక్కడ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. నీకు ఎఫ్ఐఆర్లో ఏముందో చూసావా? ఎఫ్ఐఆర్లో ఎందుకు ఉపా చట్టాన్ని నమోదు చేశారో చూపించలా. ఎందుకంటే అది చూపించి ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడేది ఉండదు. నీకేం కావాలి? కాపీ పేస్ట్ కట్ అంతే. ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ దాన్ని ప్రజెంట్ చేయాలి, ఆ వీడియోని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మాత్రమే మీ దగ్గర ఉన్నటువంటి స్క్రిప్ట్. కానీ వాస్తవానికి ఆయన ఎర్రకండ వేసుకున్నందుకు ఎవ్వరికి వచ్చిన అభ్యంతరం లేదు. అంతేకాదు ఆయన హిందువులను అవమానపరచడమే, ఆయన హిందువులని లేకి బంగ్లాదేశ్లో పుట్టినటువంటి వాళ్ళ కోసం, హిందువుల కోసం మాట్లాడుతున్న లేకి హిందువులు అని చెప్పేసి మాట్లాడాడు. బహుశా మీరు కాదు కాబట్టి నీకు రోషం రావట్లా, నీకు పౌరుషం రావట్లా. కానీ మేము హిందువులం కాబట్టి మాకు రోషం వస్తుంది, మాకు పౌరుషం వస్తుంది. ఎందుకు మాట్లాడాలి మా గురించి? ఎందుకు మాట్లాడాలి? మీకు నచ్చలేదబ్బా, వేరే మతంలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండండి. అక్కడ మతం మీకు నచ్చి ఉండొచ్చు, ఎందుకు మాట్లాడాలి?